ఈరోజు నేను మీ అందరికీ టమాటో మసాలా రైస్ ఎలా చూపిస్తాను. ఇక్కడ నేను 200 గ్రామ్ గ్లాస్ తీసుకొని 2 గ్లాస్ బియ్యం అయితే వేసుకున్నాను. నేను ఇప్పుడు ఒక బౌల్కి కొద్దిగా నెయ్యి, ఆనియన్, తర్వాత దీనికి చెక్క, మగ్గు, లవంగం అన్నీ వేసుకొని మనం అలా ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి మనం ఎండమిరపకాయలు కూడా అలాగే వేసుకొని ఒక 2-3 టమాటాలు అలా వేసుకొని మనం అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కొద్దిగా టెంకాయ తురుము నేను ఇక్కడ ఎండ కొబ్బరి వేసుకుంటాను, పచ్చిది కాదు. ఒక 4 స్పూన్ ఎండ కొబ్బరి తీసుకొని అది కూడా అంటే పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీకి అన్నీ వేసుకోవాలి. సో అన్నీ వేసుకొని నేను మసాలా రెడీ చేసుకొని వస్తాను. ఓకే, నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను. దానికి కొద్దిగా ఒక 5-6 స్పూన్ నెయ్యి వేసుకుంటాను. సో ఈ నెయ్యికి మనము కొద్దిగా ఆవాలు వేసుకుంటాం. మనం దీనికి ఒక 2 ఆనియన్ వేసుకొని నేను దీనికి 2 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకోవాలి. దాంట్లో నేను కొద్దిగా చెక్క, మగ్గు, లవంగం, మరాఠీ మొగ్గు అన్నీ వేసుకోవాలి. అదంతా వేసుకున్న తర్వాత మనము ఒక 2-3 టమాటోలు అలా కట్ చేసుకొని అలా మనం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి వాసన అనేది వెళ్తుంది. మనం తీసుకున్న మసాలా అంతా మనం ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. సో ఈ మసాలా అంతా మనం దాంట్లో వేసుకొని కొద్దిగా అది కూడా అంతే పచ్చి వాసన వెళ్ళేందుకు మనం అలా ఫ్రై చేసుకొని కొద్దిగా మనం ఉప్పురాలు వేసుకోవాలి. అది వేసుకొని కొద్దిగా అలా పసుపు కూడా అలా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే చాలు. సో అదంతా అయిన తర్వాత మనము బియ్యం కడుగు పెట్టుకున్నాం కదా, బియ్యం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. దీనికి కొంచెం కొద్దిగా నీళ్ళు తక్కువగా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీనికి 1.5 విజిల్లు వస్తే చాలు. సో చూసారా ఎంత బాగుంది టమాటో మసాలా రైస్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని నా కమెంట్ మూలంగా చెప్పండి. సో మీకు కానీ ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.